ఓం సత్యదేవాయ నమః. సత్యమేవ జయతే. ముందుగా ఈ వీడియో వినండి, తర్వాత మాట్లాడుకుందాం. ఇది మత ప్రచారం ఏమాత్రం కూడా కాదు. దయచేసి అర్థం చేసుకోండి. మత ప్రచారం కాకపోతే ఏంటి? ఇది మత ప్రచారం కాకపోతే ఏంటి? చేద్దాం, తర్వాత ఏడా చెప్తారు సమాధానం. ఇదే విధంగా అందరూ కూడా ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు మరి సహోదర భావం కలిగి జీవించాలని, ఐకమత్యంగా జీవించాలని, భారతదేశం అనగా భిన్నత్వంలో ఏకత్వం, అందరూ కలిసి జీవించాలి, అందరూ ఒకే కుటుంబంలో జీవించాలి, అది అందరూ గమనించుకోండి. ఆ ఉద్దేశం కోసం ఇది ఏర్పాటు చేసుకున్నాము. దయతో మీరు అందరూ కూడా అలాగే జీవించాలని, అలాగే కలగాలని కోరుకుంటున్నాము. పర్మిషన్ ఇచ్చినటువంటి పోస్ట్ మాస్టర్ గారికి, సహకరించినటువంటి ఉద్యోగస్తులందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటితో ఈ సభ ముగిసింది. కొంత మరి స్వీట్ హాట్ తెచ్చాము, అందరూ కూడా తీసుకోండి. టీ కూడా పడుతుంది, టీ తాగి వెళ్ళండి. థ్యాంక్ యూ. విన్నారుగా, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ, అందరూ సహోదర భావంతో జీవించాలని, భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉందని ఇవాళ వీళ్ళు కొత్తగా చెప్పాల్సిన పనేముంది? ఆఫీసులంతా తిరుగుతూ మనకు తెలియదా? హిందువులకు తెలియకుండానే ఇలా ఉన్నారా అందరూను? అలాగే పర్మిషన్ ఇచ్చిన పోస్ట్ మాస్టర్ గారికి, మిగిలిన స్టాఫ్ కి ధన్యవాదాలు అంటున్నారు. అంటే ఇవన్నీ మత ప్రచార సంస్థల, ఆఫీసు కార్యాలయాల, ప్రభుత్వ కార్యాలయాల? మినీ క్రిస్మస్ పేరుతో విజయవాడలోని ఒక బ్యాంకులో, అలాగే ఒక పోస్ట్ ఆఫీస్లో కూడా ఉద్యోగులు తమ విధులను విస్మరించి పనివేళల్లో చేస్తున్న నిర్వాకం ఇది. పని ఆపేసి వచ్చిన కస్టమర్లను వెయిట్ చేయమని, వారు చేసే మత ప్రచార కార్యక్రమం అయ్యే వరకు ఉండమని విధుల్లో ఉన్న ఉద్యోగులు మత ప్రచారంలో పాల్గొన్నారు. పెద్ద పెద్దగా ఉపన్యాసాలు ఇచ్చారంట. ఇదంతా ఎలా తెలిసిందనుకుంటున్నారా? ఒక ఆయనకు బ్యాంకులో పని ఉండి, అలాగే పోస్ట్ ఆఫీస్లో కూడా పని ఉండి, 2 చోట్లకు వెళితే ఇది పరిస్థితి. ముందుగా బ్యాంకులో ఈ మత ప్రచారం చూసి, సరేలే పోస్ట్ ఆఫీస్లో పనన్నా కంప్లీట్ చేసుకుందాం అని పోస్ట్ ఆఫీస్కి వెళ్తే అక్కడ కూడా ఇదే అన్నమాట. ఇక అక్కడ ఊరుకోకుండా ఎదురు తిరిగి ప్రశ్నించేసరికి వారి మత ప్రచారాన్ని ముగించేసుకుని, మేము తెచ్చిన స్వీటు హాటు తిని టీ కూడా తాగి వెళ్ళండి అంటూ వెళ్ళిపోయారు. వీడియోలో విన్నారుగా ఇదంతా. మన దేవుడి ప్రసాదం వాళ్ళు తినకూడదన్నప్పుడు వాళ్ళ స్వీటు హాటు టీలు మనకెందుకు ఇస్తున్నారు? హిందువులంతా మేల్కొనండి. వాళ్ళు చెప్పేవన్నీ సొంగగార్చుకుంటూ వినటం కాదు, మీరు మీ సొంతంగా ఆలోచించుకోండి. ప్రభుత్వ ఆఫీసుల్లో ఇవి నిర్వహిస్తుంటే పట్టించుకునేదెవరు? అడిగేదెవరు? సత్యానికి ప్రచారం అవసరం లేదు, వ్యాపారానికి మాత్రమే ప్రచారం అవసరం ఉంది. అంటే వారిది సత్యమా, వ్యాపారమా? ఈ సంఘటనలు వెంకటేశ్వరపురం పోస్ట్ ఆఫీస్లోనూ, అలాగే డోర్నకల్ రోడ్లోని SBI రీజనల్ ఆఫీస్లోనూ జరిగాయి. ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.